హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు చాలా స్పెషల్ డే నాకు, అలానే మా హితికి, ఇద్దరికీను స్పెషల్ డే. నన్ను ఒక అమ్మగా ఈ లోకానికి మొదట పరిచయం చేసింది మా హితి. హితి పుట్టాకే అమ్మతనానికి అర్థం తెలిసింది. అంతవరకు అమ్మ అని పిలిచే నేను హితి పుట్టాక హితి నన్ను అమ్మ అంటుంటే ఆ ఫీలింగే వేరే ఉంటది. నిజానికి హితి నన్ను అమ్మ అనడం కంటే నేను హితిని అమ్మ అనడంలోనే ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అంత సంతోషాన్ని ఇచ్చిన మా హితికి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే. ఈరోజు మా హితి బర్త్డే సందర్భంగా ఈ వీడియోని మా హితికే డెడికేట్ చేస్తున్నాను. ఈ వీడియోని చూడాలనుకుంటే అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా, అలానే కొత్త వాళ్ళు చూస్తున్నా ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ వేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. నిన్న నైట్ 3:30 కలా అలారం పెట్టుకొని పడుకున్నాను, కానీ లేచింది వచ్చేసి 4:30కి. ఇంకా 4:30 కలా లేచాను, కానీ ఇంకా అప్పుడు ఏం వర్క్ అని ఏమి చేసుకోలేదండి. ఇంకా వీడియోస్ ఎడిటింగ్ ఉంటే వాటి చేసుకున్నాను అన్నమాట. ఇంకా కరెక్ట్గా 8:30 కలా స్నానం చేసుకొని వచ్చేసాను. ఫస్ట్ నేనే చేస్తాను, మీకు అందరికీ తెలుసు. ఆ తర్వాత ఇంకా పిల్లలకైతే చేశాను, చింటూ బిట్టుకి. ఇంకా అందరికంటే లాస్ట్ హితమ్మకైతే చేశాను అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ నేను చేసుకున్న తర్వాత హితికి చేసేదాన్ని ఎప్పుడు కూడా. అలా చేస్తే ఏంటంటే ఇంకా హితికి రెడీ చేసేసి ఇంకా పిల్లలకి స్నానం చేపించి రెడీ చేసేసే లోపు ఇంకా హితి మొత్తం నేను ఎలా చేశానో అంత క్లీన్గా తుడిచేస్తుంది అనమాట. అందుకనే ఈసారి కొంచెం లేట్గా నేను రెడీ అయ్యేదానికంటే ముందు పిల్లలు రెడీ చేసేసి ఆ తర్వాత అయితే హితికి అయితే ఇంకా స్నానం చేపించి ఇక్కడ రెడీ చేస్తున్నాను. ఇప్పుడు వెళ్ళేది టెంపుల్కి కాబట్టి అందులోనూ ఎక్కువ ఎండ ఉంటుంది కదా, అందుకని ఈ డ్రెస్ అయితే వేసానండి. ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా రెడీ చేద్దాం అన్నట్టు ఇంకా సింపుల్గానే రెడీ చేశాను హితిని అయితే. ఇంకా నేనైతే రెడీ అవుతున్నాను. ఇంకా పిల్లలు, మా వారు అందరం రెడీ అయిపోయాం అనమాట. ఇంకా నేను ఒక్కటే బాకీ. మా బుజ్జి అయితే ఆల్రెడీ పిల్లల్ని తీసుకెళ్ళి ఇంకా కార్లో అయితే కూర్చోబెట్టేసాను. నేను ఎప్పుడు ఇంతే, అందరినీ రెడీ చేసేసిన తర్వాత నేను రెడీ అవుతాను కదా, అందుకే నేను కొంచెం లేట్గా రెడీ అయినట్టు అనిపిస్తుంది అందరికీ. కాకపోతే ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఇంకా పిల్లల్ని ఎవరిని రెడీ చేయకుండా నేను కానీ రెడీ అయినట్టే ఇంకా ఫస్టే రెడీ అయిపోయినట్టు ఉంటుంది. కానీ నేను అలా చేయలేకపోతాను, ఎందుకంటే పిల్లలు రెడీ చేసిన తర్వాత నేను రెడీ అవుతాను అన్నమాట. ఇంకా నేను కానీ రెడీ అయ్యి ఆ తర్వాత వాళ్ళు రెడీ చేశానంటే ఇంకా అంతే సంగతులు. అసలు నేను రెడీ అయినట్టు కూడా ఉండను, అందుకనే నేను ఇంకా లేట్ చేయడానికి లేదు. ఇంకా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయి ఇంకా వెళ్తున్నాను. చెప్పాను కదా మా బుజ్జి వాళ్ళైతే ఫస్ట్ డే ఉన్నారని చెప్పేసి. ఇంకా గాజులు వేసుకోవడం మర్చిపోయాను. ఈసారి అస్సలు మర్చిపోకుండా మళ్ళీ గుర్తు తెచ్చుకొని గాజులు అయితే వేసేసుకున్నానండి. ఇంకా మా పిల్లలు చూసారు కదా, ఒకరా ఇద్దరు కరెక్ట్గా 7 మెంబర్స్. అందరూ అంటే మా ఆడపడుచులు వాళ్ళ కూతుర్లు, కొడుకులు అందరూ ఇక్కడే ఉన్నారనమాట. ఒక్కరు కూడా మిస్ కాలేదండి. ఇంకా 7 మెంబర్స్ అన్నమాట మా ఫ్యామిలీలో. పిల్లలందరూ వీళ్ళే. ఇంకా లక్కీ, శ్రీజన్, హితి, ప్రతి వీళ్ళంతా వెనకైతే కూర్చున్నారండి బిట్టుతో సహా. ఇంకా ఫ్రంట్లో వచ్చేసి ఇంకా చూస్తున్నారు కదా, చారు అయితే నా బ్యాక్లో ఉంది. ఇంకా చింటూ అయితే ఆ సీట్కి ఈ సీట్కి మధ్యలో అయితే కూర్చున్నాడు అన్నమాట, ఇలా క్యూట్గా. ఇంకా చారుని ఎంత నవ్విద్దాం అని చూసినా అలా పెట్టుకొని ఉంది బుంగమూతి. మా హితి ఈరోజు బర్త్డే కల్ కదా, కొంచెం వెరైటీగా ఉంటుంది అన్నమాట, కొంచెం డిఫరెంట్గా. ఇంకా జడైతే అలా వేశాను, కానీ ఇంకా చూసారా అప్పుడే చెడిపేసుకుంది. ఇంకా అలా ఉంటుంది మా హితి తోటి. పాపం మా హితిని ఏం అనడానికి లేదులేండి, ఎందుకంటే ఇంకా హెయిర్స్ అలా ఉన్నాయి చిన్న చిన్నగా, అంది అంతగా అలా అని చెప్పేసి ఇలా వేశాను ఉంటాయని చెప్పేసి, కానీ అస్సలు ఉండలేదు. ఇంకా మేమైతే టెంపుల్కి వచ్చేసాం. నేనైతే ముల్బాగల్కి వెళ్ళి వచ్చేద్దాం అని చెప్పేసి అన్నాను, కానీ మా బుజ్జి ఎందుకో ఇంకా కుడుమలకి వెళ్దాం అని చెప్పేసి అన్నారు. అందుకనే ఇంకా కుడుమలకి అయితే వచ్చేసాం. ఈరోజు ఏముండదు కదా రష్ అని చెప్పేసి అనుకున్నామండి. కాకపోతే చూస్తున్నారు కదా ఫుల్గా కార్స్ అన్నమాట. ఇవే కాదు, ఫ్రంట్లో అయితే అసలు పెద్ద పెద్ద బస్సులు. ఈరోజైతే నిజంగా ఫుల్ రష్ ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా లోపలికి వెళ్లే ముందు ఇక్కడే పెట్టారండి పూజ సామాగ్రి, తీసుకొని వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మాకంటే ముందే వచ్చింటారు కదా వాళ్ళైతే ఇక్కడ ప్రసాదాలు తింటుంటే అక్కడ మంకీ కూడా ఇంకా ప్రసాదాలు అయితే తింటుంది. ఇంకా ఆయన ఏమనుకున్నా ఇంకా అలా వదిలేశారండి, ఇంకా తింటుంది అన్నమాట. ఇంకా జనాలు చూస్తున్నారు కదా ఎంతమంది అయితే వచ్చారో. మేము ఉన్నది ఇద్దరు, మాకైతే 7 మెంబర్స్ అన్నమాట. ఎలా హ్యాండిల్ చేస్తామో ఏంటో నాకైతే అస్సలు అర్థం కాలేదు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్
చేయలేదు ఇంతమంది ఉంటారని చెప్పేసి, ఎందుకంటే ఇంతమంది ఉండేటప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఎప్పుడు వేగా ఉండేదన్నమాట. అలా వెళ్ళి ఇలా వచ్చేసేవాళ్ళం. కానీ ఈసారి ఎంత రష్ ఉందో చూస్తున్నారు కదా, అందులోనూ ఇంకా చిన్న చిన్న పిల్లలు అన్నమాట. వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో ఏంటో అసలు అర్థం కాలేదన్నమాట. ఇంకా అలా వెళ్ళిపోతున్నాం, ఏం చేయలేం. ఇంకా బ్యాక్ వచ్చేద్దామా అంటే ఇంకా రాలేని పరిస్థితి అన్నమాట. అంతకు ముందే అనుకున్నామండి వేరే టెంపుల్కి వెళ్ళి వచ్చేద్దామని చెప్పేసి. నేనే ఎందుకో వద్దు ఫస్ట్ ఇక్కడికే వెళ్ళి వద్దాం అన్నాను. ఇంక ఇక్కడికే వచ్చేసారు నేరుగా. ఇంకా అందరూ ఒక ఎత్తు అయితే మా చారు మాత్రమే ఒక ఎత్తు. అస్సలు అంత ఇంత విసిగించలేదండి, నిజంగానే అంత విసిగిచ్చేసింది అన్నమాట. చెప్పిన మాట వినదు అసలు. వద్దులేండి, ఘోరంగా ఉండింది మా పరిస్థితి అయితే. ఇంకా లోపలైతే ఇంకా మా బిట్టు చూస్తున్నారు కదా, ఇంకా మేము దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాం. ఇంకా ఎలుక ఉంటుంది కదా, అక్కడైతే మా బిట్టు తాపన అంతా ఇంత కాదు, ఎక్కి మొక్కాలంట. ఇంకా మా లక్కీ మొక్కుతుంటే ఇంకా వాడు కూడా మొక్కాలని చెప్పేసి కింద ఏదైనా ఉందా వేసుకొని ఎక్కేద్దాం ఇంట్లో ఎక్కినట్టని చూశాడు. అసలు లేదని చెప్పేసి దిగేశాడు అన్నమాట. ఇంకా అలా కాసేపు కూర్చున్నాం. మమ్మల్ని చూసి మా అంటే బిట్టు అయితే కూర్చున్నాడు అన్నమాట. ఇంకెంత క్యూట్గా కూర్చున్నాడో మీకు చూపించలేదు, కానీ కూర్చున్న తర్వాత చూపించాను ఎంతంటే ఎంత క్యూట్గా కూర్చున్నాడో. ఇంకా లడ్డూలు అయితే ఉన్నావండి, ఇంకా తీసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాం. కొబ్బరికాయ అయితే లోపల కొట్టనివ్వరండి, అది మాకు తెలియక ఇంకా లోపలికైతే తీసుకొచ్చేసాం. ఇంకా ఎలా తీసుకెళ్ళామో అలానే తీసుకొచ్చేసాం బయటకి. ఇంకా గరిక ఉంటుంది కదా, గరిక పువ్వులు అయితే అక్కడ ఇచ్చేసామండి దేవుడి దగ్గరికి. ఇంకా టెంకాయ అయితే తీసుకొచ్చి బయటే కొట్టాం. ఇంకా అలా కొట్టేసి చూస్తున్నారు కదా, మంకీలు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. చాలా క్యూట్గా పడుకోవడం, చూడడం, తినడం అవంతా చేస్తున్నాయి అన్నమాట. ఇంకా మా ప్రతి వచ్చేసి నాకు ఒకటి తీసిద్దు రాతమ్మ అని చెప్పేసి అయితే పిలిచింది. ఇంకా ఆమెకైతే ఒకటి తీసిచ్చేసానండి, బ్రేస్లెట్ అయితే తీసుకుంది. కానీ నేను ప్రతీక్ అని చెప్పేసి తీసిచ్చాను, కాకపోతే ప్రతి వచ్చేసి మా హితికి గిఫ్ట్ ఇవ్వడానికి ఇంకా తీసుకుందంట. ఆల్రెడీ నా దగ్గర అమౌంట్ ఇచ్చి పెట్టిందండి. ఇంకా అమౌంట్కి తీసిమని చెప్పేసి ఆమె అడిగింది. నేనేమంటే ఇంకా ప్రతీక్ కావాలేమో అని చెప్పేసి ఇంకా నా డబ్బులతోని తీసిచ్చాను. కాకపోతే అది హితిక్ అని చెప్పేసి చెప్పింది. ఇంకా ప్రతీక్ కోసం అని చెప్పేసి వాళ్ళ మామ దగ్గర ఇక్కడ ఏదో కావాలని చెప్పేసి తీసుకుంటుంది. మా బిట్టు ఇంకొక సైడ్ వచ్చేసి అక్కడ కూర్చున్న తాతకి వాడు తింటున్న బూందీ ప్రసాదం అయితే ఇస్తున్నాడండి. నాకు చాలా అంటే చాలా కొంచెం బాగా అనిపించింది అన్నమాట. చాలా మంచిగా అనిపించింది నిజం చెప్పాలంటే. ఇంకా తాతకి ఇస్తున్నాడు, ఇంకా వాడైతే తింటున్నాడు. నాకు చాలా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అందుకే అంటారేమో పిల్లలది ప్యూర్ లవ్ అని చెప్పేసి, అది మాత్రం ఖచ్చితంగా నిజమండి. వాళ్ళేం లేదు, అసలు వాళ్ళకి అనిపించింది వాళ్ళు చేస్తారు. ఇంకా అలా టెంపుల్లో మా పని అయితే అంతా అయిపోయింది. ఇంకొక టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ ఈ పిల్లల్ని వేసుకొని మా వల్ల కాలేదు. అందుకని ఇంకా ఇంటికైతే వచ్చేస్తామండి. పిల్లల హడావిడిలో పడిపోయి పిల్లలకి ఏం కొనివ్వలేదు. అందుకనే ఇంకా బేకరీలో అయితే వాళ్ళకి కావాల్సింది కొనిస్తున్నాం. ఎందుకు అంటే ఏదైనా తిందాం అనుకున్నాం, కానీ రెస్టారెంట్స్లో ఏం ఉండవు కదా, హోటల్ కూడా లేవన్నమాట ఈ గ్యాస్ ప్రాబ్లం వల్ల. అందుకనే ఇంకా బేకరీలో వాళ్ళకి కావాల్సింది తీసిచ్చేసి ఇంకా డైరెక్ట్ ఇంటికైతే వచ్చేసాం. హితి బర్త్డే ఏమో కానీ ఇంకా హితి బర్త్డే మూమెంట్లో నేను తినడం కూడా మర్చిపోయాను. మార్నింగ్ అయితే నాకు అస్సలు ఆకలి కూడా వేయలేదండి. తిందాం అనుకున్నాను, కానీ ఇంకా హడావిడి పెట్టేసరికి ఇంకా నాకంటే ముందే మా బుజ్జి వాళ్ళు అయితే వెళ్ళి అక్కడ కూర్చునేశారు. ఆ హడావిడిలో పడిపోయి ఇంకా తినకుండా వెళ్ళిపోయాను. ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చాక కూడా అంటే వచ్చేంత వరకు నాకైతే గుర్తు కూడా లేదన్నమాట. తిన్నాను అనుకునే ఉన్నాను, కాకపోతే ఇంటికి వచ్చాక తెలిసింది తినలేదని చెప్పేసి. మార్నింగే మా అత్తమ్మ అయితే పాయసం చేసిందండి హితి కోసం అని చెప్పేసి. ఇంకా ఆ పాయసాన్ని కూడా తినలేదు. టెంపుల్ నుండి వచ్చాక చూస్తే పాయసం కాస్త ఉప్మా అయిపోయింది. ఇంకా తిన్నట్టే ఉన్నానా, ఇంకా అలా పక్కన పెట్టేసి ఇంకా రైస్ ఉంటే తినేసానండి. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఏం వర్క్ లేదన్నమాట. అంటే నార్మల్గా బర్త్డే అంటే నాకు ఎక్కువ హడావిడి ఎక్కువ పని ఉండేది, కాకపోతే ఈసారి అయితే పని లేదు. ఎందుకు అనేది చెప్తాను. ఇంకా నేనైతే అంటే హితికి నిన్న కొనుక్కొచ్చాం కదా డ్రెస్, దానికైతే హ్యాండ్స్ లేవన్నమాట, మనం స్టిచ్ చేసుకోవాలి. అందుకని ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నానండి. మేము వచ్చిన వెంటనే మా అమ్మ వాళ్ళైతే ఇంకా ముల్బాగల్కి వెళ్ళారు. మా బుజ్జి వచ్చిన వెంటనే పడుకొని ఇంకా వాళ్ళు కూడా ఎక్కడో బయట వెళ్ళారన్నమాట. ప్రస్తుతానికి ఇంట్లో ఎవ్వరూ లేరు, నేను అండ్ అలానే చిన్నపిల్లలు అంటే మా ప్రతి లక్కీ శ్రీజన్ అండ్ బిట్టు అయితే లేడు, మా అమ్మ ఎత్తుకొని వెళ్ళింది. ఇంకా చింటూ అయితే ఉన్నారు. ఇంకా చూస్తున్నారు కదా, మా
హితి అలానే ప్రతి ఇద్దరు కలిసి డ్యాన్స్ అయితే వేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి నాకేం వర్క్ లేదని చెప్పాను కదా, ఎందుకు లేదంటే ఇవాళ నేను అంటే నార్మల్గా బర్త్డే అంటే బిర్యానీ చేయడమో లేకుంటే కేక్ చేయడమో ఉంటుంది కదా, కానీ ఈసారి కేక్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా గ్యాస్ ప్రాబ్లం వల్ల ఇంకా నేనైతే దాని జోలికే వెళ్ళలేదండి. గ్యాస్ ప్రాబ్లం గానే లేకుండా ఉంటే ఖచ్చితంగా చేసేదాన్ని. నాకు ఒక రకంగా అది మంచిదే అయిందని చెప్పాలి, ఎందుకంటే ఇంకా గ్యాస్ ఉంటే ఆ పని పట్టుకునేదాన్ని. ఇంకా అందులోనూ ఇవాళ వచ్చేసి ఇంకా సాటర్డే కదా, సాటర్డే అయినా సండే అయినా మనకి ఏం లేదు, కానీ ఇంకెందుకో ఇంకా బిర్యానీ వద్దు ఈసారి అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా అందుకనే ఇంకా బిర్యానీ అయితే చేయలేదండి. అదొక డిసప్పాయింట్ అనమాట, ఎందుకో తెలియదు కానీ ఇంకా నార్మల్గా అలా ఉండిపోయామన్నమాట. ఇంకా వద్దులే 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 అనుకుంటా, అంటే మేమే కాల్ చేసి మా బుజ్జి బయట ఉన్నారు కదా, కాల్ చేసి చేయాలా వద్దా అని చెప్పేసి అడిగితే ఇంకా చెయ్యని ఒకసారి వద్దు అని ఒకసారి ఇలా అనుకుంటూ ఇంకా టైం కూడా ఎక్కువ అయిపోయింది. ఇంకా ఎండింగ్లో ఇంకా 4:30కి ఆ మధ్య చేసి ఇంకా చేస్తాను తే అని చెప్తే ఇంత టైం అయిపోయింది, ఇంకా వద్దులే ఇంకా ఎక్కువ హడావిడి ఉంటుంది ఇంకొకతే తణుకులాడతామని చెప్పేసి ఇంకా అలా ఉండిపోయామండి. ఇంకా ఇప్పుడు మొదలైంది అసలు టాస్క్. ఇంకా డెకరేషన్ కన్నీ మా బుజ్జి వాళ్ళు వెళ్ళేసి తీసుకొచ్చారు. ఇంకా మేమే అక్కడ అంటే వెళ్ళాం కదా, కొంచెం పని ఉంది అని చెప్పేసి అప్పుడే తీసుకొచ్చేసే వాళ్ళం, కానీ పిల్లలు ఉండక ఇంకా మేము ఇంటికైతే వచ్చేసాం. ఆ తర్వాత మా బుజ్జి మా మరిది వాళ్ళు అయితే వెళ్ళి తీసుకొచ్చారండి. ఇంకా డెకరేషన్ కన్నీ తెచ్చారు. కేక్ అయితే 2 kgs కొంటే 1 kg ఫ్రీ ఉంటుంది కదా, ఈ మధ్యనే లాంచ్ అయిందన్నమాట ముల్బాగల్లో. అందుకోసమని చెప్పేసి అక్కడే పోయి ఆర్డర్ ఇచ్చారు. ఇంకా కేక్ వచ్చేసి ఐస్ కేక్ అన్నమాట, చాలా అంటే చాలా బాగుంటుంది, మీకైతే నేను చూపిస్తాను, చాలా పెద్దది కూడా. ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేయాలి కదా, మా బుజ్జి ఏంటంటే తెచ్చిచ్చేసి వెళ్ళిపోయారన్నమాట, నీకు ఎట్లా వస్తుందో అట్లా చెయ్యి అని చెప్పేసి. ఇంకా ఇప్పుడు మనలోని టాలెంట్ని బయట పెట్టడానికి ఇదే సమయం. ఇంకా ఇప్పుడైతే మనం ఏంటో నిరూపించుకోవాలి అని అనుకుంటున్నాను, కానీ నేను చేస్తానా లేదా అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంది. ఈ ఇద్దరు పిల్లలే ఉన్నారనమాట ప్రస్తుతానికి నా దగ్గర, ఇంకా ప్రతి అలానే ఇంకొక అమ్మాయి అన్నమాట. అంతకుముందు బెలూన్స్ అయితే అందరు కలిసి ఊదారండి, ఇంకా అందరినీ పంపించేశాను, ఎందుకంటే బెలూన్స్ పగిలిపోతాయి అన్నట్టు ఇంకా అందరినీ పంపించేసి ఇంకా మేమే ఇక్కడ చుట్టుకుంటున్నాం అన్నమాట. ఇంకా డెకరేషన్ మొత్తం కూడా మేము ముగ్గురే కలిసి చేస్తాం. ఎలా చేస్తాం ఏంటి అన్నది చూడండి. ప్రతి నేనేమో అనుకున్నాను కానీ మంచి ఐడియాసే ఇస్తుందండి. అత్తమ్మ ఇలా చేద్దాం అలా చేద్దాం, ఇలా బాగుంటుంది అలా బాగుంటుంది అని చెప్పేసి మంచిగా అయితే ఆలోచిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. నేను అస్సలు ఎంత బాగా మంచిగా ఆలోచిస్తుంది అనుకోలేదు. ఇంకా ఫస్ట్ అయితే ఇది ఉంది కదా, మొన్న వరలక్ష్మి వ్రతానికి అయితే ఆర్డర్ చేసి ఇంకా లాస్ట్ ఇయర్ అండి ఆర్డర్ చేసి ఇంకా తీసుకున్నాను అనమాట. అదైతే ఇక్కడ ఫ్రంట్లో అంటే మధ్యలో అయితే పెడదామని చెప్పేసి ఫస్ట్ అయితే కట్టేశాను. ఎందుకో ఇంకా ప్రతీకైతే నచ్చలేదు, అదే నేను చేసిన తప్పు అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకు తప్పు చేశాను అని అనుకుంటున్నానంటే ఇంకా వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది. ఇంకా అదైతే తీసేసాను అన్నమాట. ప్రస్తుతానికి తీసేసి మధ్యలో ఒక ప్లెయిన్ శారీ అయితే వేసేసి ఇంకా బలూన్స్ అయితే నేను ఇక్కడ డెకరేట్ చేస్తున్నాను అనమాట. నార్మల్గా చెప్పాలంటే బెలూన్స్ని ఇంకా కట్టేసి వేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా బెలూన్స్ అంటే సరిపోతాయో లేదో అన్నట్టు నేనైతే డబుల్ గమ్ టేప్ ఉంటుంది కదా, దాంతో ఇలా మొత్తంగా రౌండ్ షేప్లో స్టిక్ చేసేసాను. ఇంకా మధ్యలో అయితే శారీ, ఆ మధ్యలో అయితే హ్యాపీ బర్త్డే అనే ఒక ఇదైతే పెట్టేశాను అన్నమాట. ఇంకా అంతా బాగుంది, డెకరేషన్ కూడా అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇంకా పిల్లనైతే రెడీ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే నేను రెడీ చేసి వచ్చేసాను. ఇంకా హితినైతే రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా అలా రెడీ చేస్తున్నానో లేదో మా బుజ్జి వచ్చి చూసి ఆ డెకరేషన్ కొంచెంగా ఊడిపోయే చూసారన్నమాట. అంటే కిందకుంది కదా, మా చింటూ బిట్టు దాన్ని పట్టుకొని లాగేశారంట. ఇంకొకటే వచ్చేస్తుంది అని చెప్పేసి కొంచెం నా మీద వచ్చేసి ఇంకా మా బుజ్జినే ఇక్కడ డెకరేట్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ నేను చేసింది ఇక్కడ చేస్తున్నారు, నాకైతే నవ్వు వచ్చింది, ఇంకో సైడ్ కోపం కూడా వచ్చిందండి. ఎందుకు అంటే అంత కష్టపడి అంటే ఈవినింగ్ నుండి కష్టపడి చేస్తే ఇంకా ఫైనల్గా వచ్చి తీసేసేసరికి కొంచెం బాధ అనిపించింది. కాకపోతే మనం చేసిన బలూన్స్ అంతా అలానే ఉండలేండి. ఇంక ఇక్కడికి వచ్చేస్తే మెయిన్ అంటే మెయిన్ టాస్క్ అన్నమాట. ఇది వచ్చేసి హితిన్ అయితే మొత్తం కూడా రెడీ చేసేసాను. శారీ అయితే 1 minute శారీ అన్నమాట, కట్టేశాను, అంత బాగుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ అంటే హెయిర్ బ్యాండ్ అయితే పెట్టి చూస్తున్నాను, లాస్ట్ ఇయర్ది కూడా ఉన్నింది, అది ఎందుకు ఆమెకు నచ్చలేదంట. సరే అని చెప్పేసి ఇంకా ఇప్పుడు తెచ్చిందే పెట్టేశాను, అంతా బాగుంది. కేక్ కూడా పెట్టేశారు. ఇంకా హితి అక్కడికి వెళ్ళడం ఒక్కటే బాకీ. ఇది వచ్చేసి ఐస్ కేక్ అండి, చాలా పెద్దగా ఉంది. నేనైతే హార్ట్ సింబల్ అయితే చేయమని చెప్పాను, కానీ మా బుజ్జికి నచ్చిందే చేసుకొచ్చేసారు. ఓకే, ఇంకా ఇక్కడ చూసారు కదా,
మా హితి దగ్గరకు వచ్చేసరికి ఇంకా రూమ్లో నుండి బయటకు రాను అని చెప్పేసి మారం చేసింది. నేను ఏదైతే అనుకుని భయపడి ఇక్కడే అదే జరిగిందన్నమాట. ఈ ఒక్క ఇయరే కాదు, ప్రతి ఇయర్ ఇదే జరుగుతుందండి. అంటే లాస్ట్ వరకు ఇంకొక సెకండ్లో మనం కేక్ కట్ చేస్తాం అనేంత వరకు హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాతే ఇంకా స్టార్ట్ చేస్తుంది అన్నమాట. అస్సలు అంటే అస్సలు తగ్గేదే లేదు మా హితి. ఇంకా మా హితి చేసేదానికి మా బుజ్జికి నిజంగా పిచ్చి లేసిపోయిందన్నమాట. ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇంకా ఆమె బర్త్డేనే కదా, ఇంకా వేరే వాళ్ళ దగ్గర కట్ చేసే కూడా లేదు. అయినా కానీ మా చింటూ అయితే నేను కట్ చేస్తాను అని చెప్పేసి ముందుకైతే వచ్చి వాడే మొత్తం మా హితి కట్ చేయక ముందే కట్ చేసేసి ఇంకా వాడంతటా వాడే తింటున్నాడు అన్నమాట. ఇంకా నేను వెళ్ళి ఇంకా హితిని కాస్త ఓదారుస్తూ ఇంకా ధైర్యం చెప్తున్నాను అనమాట. ఇంకేం చేయలేము ఆ పరిస్థితుల్లో. ఇంకా అందరు కూడా వెయిట్ చేస్తున్నారన్నమాట. ఇంకా అలాంటి సిచ్యువేషన్లో హితికి ఏంటంటే అందరినీ ఒకేసారి చూస్తే ఎందుకో తెలీదు కొంచెం భయం వేస్తున్నట్టుంటుంది. అందుకని ఇంతలా ఇది చేస్తుంది అన్నమాట. అది అస్సలు అంటే అస్సలు ఊరుకోలేదు. నేనైతే ఇంకా 1 అవర్ ముందు ఇంకనే కొంచెం ప్రిపేర్ చేశానండి. నవ్వుతూ ఉండాలి, కేక్ పెడితే తినాలి, వాళ్ళకి రిటర్న్ పెట్టాలి అని చెప్పేసి. అయినా కానీ అంతా మర్చిపోయిందో ఏంటో, అందుకనే ఇలా ఉంది. ఇంకా ఫైనల్లీ వాళ్ళ తాత ఒక 100 రూపీస్ నోట్ ఇచ్చేసరికి ఇంకా కూల్ డౌన్ అయిపోయింది. ఇంకా పర్లేదు, అప్పటికంటే ఇప్పుడు కొంచెం పర్లేదండి. ఇంకా కొంచెం మంచిగా అనిపించింది. పెట్టింది తినింది, పెట్టమంటే పెట్టింది. ఆమె హడావిడిలో పడిపోయి పిలిచే వాళ్ళని కూడా పిల్లలేదు, అసలు మర్చిపోయాను. ఇంకా అక్షంతలు వేయడం కూడా మర్చిపోయాను అన్నమాట. అంతలా ఇది చేసింది. ఇంకా ఫైనల్ ఎలాగోలా కేక్ అయితే కట్ చేపించేసాం. ఇంకా కేక్ కట్ చేసేస్తే చాలు, ఆ తర్వాత ఇంకా మేమే హ్యాండిల్ చేసుకోగలం. ఇంకా ఫైనల్లీ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి. వాళ్ళ డాడీకి అయితే మనస్ఫూర్తిగా పెట్టేస్తుంది. నిజం చెప్పాలంటే మా హితి కంటే బిట్టు చింటూనే బెటర్ అనిపిస్తుంది అండి. 100 టైమ్స్ బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బర్త్డే రోజు అంటే ఫస్ట్ ఇయర్ బర్త్డే అప్పుడు వాళ్ళకి ఏం తెలీదు. అయినా కానీ అలాంటప్పుడు కూడా కొంచెం కూల్గానే ఉన్నాడు బిట్టు అయితే. చింటూ కొంచెం చిరాకు తెప్పించాడు, కానీ బిట్టు కొంచెం కూల్గానే ఉన్నాడండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, హితి కంటే ముందే చింటూ వచ్చేసి ఇంకా వాడంతటా వాడే కోసుకొని తినడం కానీ, ఆ క్యాండిల్ ఊపమంటే ఇంకా చింటూని ఊపడం కానీ ఇలా చేస్తున్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ 2 monthsలో ఇంకా వాళ్ళ బర్త్డే కూడా వస్తుంది. ఇంకా అప్పుడు వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో చూడాలి. ఇంకా నయం, నేనైతే బిర్యానీ చేపిద్దాం అండ్ అలానే ఇంకా డెకరేషన్ వాళ్ళు కూడా పిలిపించి డెకరేట్ చేపిద్దాం అని చెప్పేసి చెప్పాను. అది గనక మా బుజ్జిగాని ఒప్పుకొని ఉంటే ఇంకా అంతే కదా, 3 నామాలే. అది కూడా అక్కడే చెప్పేశారండో, నువ్వు చెప్పావు కదా అలా గనక చేసింటే ఇలానే చేసేది హితి అని చెప్పేసి నాకు అక్కడే చెప్పేశారనమాట అందరిలోనే. ఇంకా మా హితి అయితే ఇప్పుడు కొంచెం కూల్ అయింది, కానీ ఇంకా వెంటనే ఇంకా వచ్చేయమని చెప్పాలి. మా ప్రతి లక్కీ శ్రీజన్ వీళ్ళైతే వెయిటింగ్ అన్నమాట హితికు అంటే గిఫ్ట్ ఇవ్వడానికి. వాళ్ళైతే కొంచెం గిఫ్ట్ అయితే రెడీ చేశారండి. అదేం గిఫ్టో ఏమో తెలియదు, కానీ ఇంకా పెద్ద పెద్ద బాక్సులు తెచ్చారు. ఇంత చిన్న చిన్న పిల్లలు అంతంత పెద్ద బాక్సులు ఏం తెచ్చారో చూడాలి. వాళ్ళైతే వెయిటింగ్ అనమాట ఇద్దామన్నట్టు. ఇంకా హితి ఉన్న మూడ్ని చూసి ఇంకా వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారండి. ఇంకా పక్కకు వచ్చి ఇచ్చారు. అదేంటి అన్నది చూసేయండి. అంటే ఇప్పుడే కాదు, ఇంకా మధ్యలో ఉంటుంది, ఎండింగ్ వరకు చూడండి. ఇంకా లాస్ట్లో నన్నైతే పిలిచి ఇంకా నాకైతే పెడుతుందన్నమాట. ఇంకా మా బిట్టు అయితే ఇప్పటికీ ఫ్రేమ్లోకి అయితే రాలేదు కదా, ఇప్పుడైతే వచ్చాడండి. ఇంకా చూడాలి, నేను పెడతాను నేను తినిపిస్తానని వచ్చాడన్నమాట. ఇంకా హితిని తినబెట్టమంటే ఇంకా ఆమె నేను పెట్టానని చెప్పేసి వచ్చేసింది. మా చింటూ ఇక్కడ చూడండి, నేను పెడతాను పట్టు, ఇంకా అక్కెందుకు పెట్టడం, నేనే పెట్టేస్తాను అని చెప్పి ఇంకా వద్దన్నా సరే ఇంకా వానితోటే వెళ్తున్నాడు చూడండి. ఇదేనేమో ట్విన్స్ కున్న బాండింగ్. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వేశారు ఎంతవరకు. ఇంకా హితి కేక్ కటింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఆమె వచ్చేసి ఒక మొడుకులో కూర్చునేసింది అన్నమాట. హితి ఉన్న మూడుని చూసి ఇంకా పిల్లలైతే ఒకరు మార్చి ఒకరు గిఫ్ట్ అయితే ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ అయితే ప్రతి ఇచ్చేసింది, ఆ తర్వాత లక్కీ అయితే ఇస్తున్నాడండి. ఇందులో ఏముందో చూడండి. ఇంత పెద్ద బాక్స్ అయితే తీసుకొచ్చాడు కదా, దాని లోపల చూడండి ఎంత చిన్నది పెట్టాడో. ఈ వినాయకుని విగ్రహం అయితే పెట్టాడన్నమాట. ఇంకొంతమంది పిల్లలు అయితే ఇంకొక గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. అందరూ పెద్ద పెద్ద గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు. లక్కీ అయితే అంత పెద్ద పెట్టెలో ఇంత చిన్నది అయితే ఇచ్చాడు. ఇంకా వీళ్ళేమి ఇస్తారో చూడాలి. అంతలోపే ఇంకా మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూసేయండి. ఇంక ఇక్కడైతే కేక్ కట్ చేసి ఇస్తున్నారనమాట. ఇంకా హితితో సంబంధమే లేదు. ఇంకా వీళ్ళు చూసేసరికి ఇంక ఇక్కడ ఆట వస్తువు అయితే ఇచ్చారండి. వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, అదైతే ఇచ్చారన్నమాట. ఇంకా హితికి అయితే బాగా పనికొస్తుంది. హితి కంటే ఇంకా చింటూ బిట్టుకు అయితే పనికొస్తుంది అన్నమాట. ఇంకా కేక్ అయితే అయిపోయిందండి. కేక్ కటింగ్ మొత్తం అయిపోయింది. ఇంకా ఎండింగ్లో ఇలా పిల్లలందరం కలిసి ఇక్కడ ఆడుకుంటున్నాం. మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఇక్కడే ఉంది. నేను ఇక్కడ లాస్ట్లో డ్యాన్స్ కూడా వేశాను, కానీ ఈ వీడియోలో అప్లోడ్ చేయట్లేదు ఎందుకంటే స్టోరేజ్ ప్రాబ్లం వల్ల. నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను, చూడడానికి ట్రై చేయండి. ముందుగానే నా కోసం ఒక పీస్ అయితే తీసి పెట్టారండి మా బుజ్జి. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ వేయండి. బాయ్.